భారత్పై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ లేకుండా చూస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ఇరాన్ సహా గల్ఫ్లోని భారతీయులను సురక్షితంగా తీసుకొస్తామని చెప్పారు. ఎన్డీఏ సర్కార్తోనే నార్త్ ఈస్ట్లో శాంతి భద్రతలు మెరుగయ్యాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో అవినీతి టీఎంసీ సర్కార్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు పీఎం మోదీ. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ భారత్పై లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. గల్ఫ్లోని భారతీయుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అసోంలో పర్యటించిన ప్రధాని సంక్షోభ సమయంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు మోదీ. हमारे देश के नागरिकों को कम से कम मुसीबत आए इसलिए हो सके उतने सारे प्रयास कर रही। हमारा प्रयास है कि देश के नागरिकों पर युद्ध का कम से कम प्रभाव पड़े। कांग्रेस देश हित के इस महत्वपूर्ण काम में भी फिर एक बार फेल हो गई। ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని మోదీ. తాము అధికారంలోకి వచ్చాకే నార్త్ ఈస్ట్లో ప్రజల పరిస్థితి మెరుగైందని చెప్పారు. అసోం పర్యటనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో తొలి గ్రీన్ ఫీల్డ్ 4 లైన్ హైస్పీడ్ కారిడార్ కు భూమి పూజ చేశారు మోదీ. असम के लिए देश के लिए कांग्रेस का कोई विजन ही नहीं है, इसलिए इन्होंने अफवाहों को, झूठ प्रपंच को ही और जैसे झूठे रील बनाने की इंडस्ट्री खोल के रखी है, उसी को हथियार बना दिया है। दुनिया में जो ताकत है भारत के तेज विकास को नहीं पचा पा रही। పశ్చిమ బెంగాల్లో అవినీతి పాలన సాగుతోందన్నారు ప్రధాని. కేంద్రం అందించే స్కీంలను ప్రజలకు చేరనివ్వడం లేదన్నారు. కోల్కతాలో పర్యటించిన మోదీ 18,680 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. బెంగాల్ అభివృద్ది చెందాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. అవినీతి టీఎంసీ సర్కార్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మోదీ. जो कानून तोड़ेगा, जो अत्याचार करेगा, टीएमसी के किसी अत्याचारी को छोड़ा नहीं जाएगा। चुन चुन के हिसाब लिया जाएगा। यहाँ की निर्मम सरकार चाहे अब जितना जोर लगा ले, परिवर्तन की इस आंधी को अब निर्मम सरकार रोक नहीं पाएगी। పంజాబ్ అభివృద్ది బీజేపీ సర్కార్తోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్లోని మోగాలో పర్యటించిన షా బీజేపీ మాత్రమే పంజాబ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చగలదని చెప్పారు. సిక్కు హిందూ మత ఐక్యతకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు చెప్పారు అమిత్ షా. आम आदमी पार्टी परिवर्तन का वादा कर आई थी। क्या कर रहे हैं आपके मुख्यमंत्री? पूरे देश में जहां जहां केजरीवाल को जाना है, पंजाब सरकार के खर्चे से विमान लेकर उनके पायलट बनकर जाने के अलावे ये मुख्यमंत्री ने कुछ नहीं किया है। దేశంలో గ్యాస్ సప్లైపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. ప్రజలను భయపెట్టేలా వ్యవహరించడం మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు కాషాయ లీడర్లు.